ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్‌కెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలెళ్ళినియి? ఒక 4, 5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి గానీ, పాతయి గానీ అన్నీ అన్నీ చూసుకుంటే ఒక 10, 12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా మంచి పేరొచ్చింది. సో, ప్రతీది కూడా ఆ 10, 12 సినిమా అవి ఏదైతే ఈ 10, 12 సినిమాలున్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ కాలిక్యులేషన్ గానీ, ఇండస్ట్రీ ప్రాఫిట్స్ గానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5, 6 ఇయర్స్‌లో 200, 300 సినిమాలు చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలొచ్చినియి. మరి అన్నిట్లి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా! ఒక చిన్న సినిమా తీస్తున్నాను. నాకు 12, 13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునరేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు. ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో, అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్‌కి ఒక చిన్న సినిమా గాని, ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్‌కి. అదైతే నేను 100% చెప్తాను. అంటిల్ అన్‌లెస్ దట్స్ ఎ ఎక్స్‌ట్రార్డినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్‌లోకి రావట్లేదు. బానే ఉందని కూడా థియేటర్‌లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్‌ట్రార్డినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్‌లోని?